అన్న మేము వెన్నచర్ల గ్రామంలో ప్రచార యాత్రలో ఉన్నామన్న. అయితే మేము కోడేరుకు వెళ్తామని చెప్పేసి సార్తో ఒక వీడియో చేసి కోడేరు వెళ్తున్నాం. అయితే కోడేరు వెళ్తుంటే మా వెనకాల మా తమ్ముడు గిన్నెలు తీసుకొని వస్తున్నారన్న. సడన్గా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది వెళ్ళి అరే తమ్ముడు నీ నెంబర్ ఇరా మేము మాట్లాడతామని చెప్పేసి అన్నారంట. నార్మల్గా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే వాడి ఏజ్ వల్లే అంట వాళ్ళు. ఇక అరే తమ్ముడు రండి రా అట్లా మామూలుగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ తీసుకొని వెళ్ళిరంట. ఫోన్ నెంబర్ అడిగిరంట వాళ్ళు. నడుచుకుంటూ వెళ్ళి ఒక పాత ఇల్లు అన్న అక్కడికి వెళ్ళేసి సడన్గా దాడి చేశారన్న. ఒక అబ్బాయి కత్తి తీసి వేసేద్దాం అదే సంథింగ్ ఏమో అన్నాడంట. అనగానే మా పెద్ద తమ్ముడు చూసి వెంటనే మా పెద్ద డాడీని తీసుకొని వెళ్ళే లోపల వాళ్ళు మా తమ్ముడిని కొట్టి అక్కడ నుంచి పారిపోయారు. మా కత్తులతో దాడి చేద్దాం అనుకున్నారంట. మా పెద్ద డాడీ తమ్ముడు వెళ్ళేసరికి వెంటనే అక్కడ నుంచి పారిపోయారంట. అంతే జరిగింది. తర్వాత మేము అక్కడ నుంచి ఎస్ఐసార్ కానీ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చేసారు అక్కడికి. వెంటనే అక్కడికి వచ్చేసి మీరు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి పోలీస్ స్టేషన్లో, మేము చూసుకుంటాం, ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చినాం, మాకు ప్రొటెక్షన్ కావాలి, ప్రొటెక్షన్ కోసం మేము అప్లై చేసుకుంటే 24 hours తర్వాత ఇస్తామని చెప్తున్నారు. ఎస్పీ సార్కి వాళ్ళందరికీ మీరు పిటిషన్ అప్లై చేసుకోండి, 24 hours తర్వాత వస్తుందని చెప్పారు. ఆ 24 hours లోపల మాకు ఏమన్నా అయితే మాకేంది పరిస్థితి, అందుకే మాకు ఇక్కడ ఉంటే రక్షణ ఉంటుందని మేము ఇక్కడే బైఠాయించినాం. ప్రొటెక్షన్ వచ్చే వరకు బయట ఇక్కడే కూర్చుంటాం. తెల్లవారైనా సరే బయటకు వెళ్తే మాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నాకు సపోర్ట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కాల్స్ చేసి భయపెట్టిస్తున్నారు. అన్న ఈ అన్న నేను ఈ అన్నకు ఒక్క పైసే లేదు, నాకు ఈ ఎలక్షన్ గురించి తెలియదు, నా చెల్లెకు నేను గైడ్ చేద్దామని చాలా దూరం నుంచి నా కోసం వచ్చిండు. ఆ అన్నకి నిన్న నుంచి ఫుల్ కాల్స్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే అని భయపెట్టిస్తున్నారు ఈ అన్నకు కూడా. వేదాంత్ అన్న కూడా వచ్చాడు. వేదాంత్ అన్నకు నైట్ 2కి కాల్ చేసాడు. మేమందరం అక్కడే ఉన్నాం. ఆ మాటలు చెప్పలేను. నాకు సపోర్ట్ చేయడానికి వస్తున్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయనియట్లేదు. భువనగిరి నుంచి వచ్చారు అన్న వాళ్ళు, ఇక్కడే ఉంటామమ్మా 7 రోజులు అన్నారు. ఈ రోజు వెళ్ళిపోయారు. వాళ్ళు భయపెట్టించేసరికి 2 అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు కారణం ఏందమ్మా ఇదంతా? కారణం ఏంది? రీజన్ గెలుస్తా అని వాళ్ళకి అర్థం అయిపోయింది అన్న. ఎలాగైనా ఏమైనా చేయాలి, వాళ్ళు గెలవాలి, నన్ను ఓడించాలి, భయభ్రాంతులకు గురి చేయాలని నన్ను ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని భయపెట్టించినా నేను వెనకడిగే చెయ్యను. ఇవాళ ప్రతిపక్ష పార్టీలకి బీఆర్ఎస్ కావచ్చు, నేను ఒక లెక్చరర్ని, ఇండైరెక్ట్గా ఆన్లైన్లో నేను ఒక ఫ్యాకల్టీగా శిరీషకు పాఠం చెప్పినటువంటి ఒక లెక్చరర్ని. నా పేరు అశోక్ కుమార్. మొన్న హైదరాబాద్లో ఉద్యమం చేస్తే కూడా నన్ను చెంచర్ కూడా జైలు పంపారు. ఇవాళ శిరీషకు మద్దతుగా ఇక్కడ ప్రచారం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్రధాన పార్టీ అభ్యర్థులకి వెనకంగా 2 జీపులతో తిరిగే పోలీసులు ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా, ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఇక్కడ ఈక్వలే, స్వతంత్ర అభ్యర్థి కావచ్చు, ప్రధాన పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి ఇంత వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పిస్తున్న పోలీసులు శిరీషకు ఎందుకు కల్పించారు? వాళ్ళ దాడి జరిగింది. దాడి జరిగితే కానీ పోలీసులు స్పందించే ఒక పరిస్థితి లేరు. కాబట్టి అన్ని ప్రధాన పార్టీలకు ఏదైతే భద్రత కల్పిస్తున్నారో శిరీష కూడా అదే విధంగా భద్రత కల్పించే వరకు లేవమని చెప్పేసి ఈ పోలీస్ స్టేషన్లో ఇక్కడనే బైఠాయించడం జరిగింది. ఈ అంశం ఎస్పీ దగ్గర కూడా పోయింది, ఎన్నికల కమిషన్ కూడా పోయి ఉండవచ్చు. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ దగ్గరికి మీడియా కూడా వస్తున్నారో తెలియదు, కానీ శిరీష్ దగ్గరికి మీడియా వస్తుంది. మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్థులకైనా ప్రధాన పార్టీలకైనా అంతే స్థాయిలో భద్రత కల్పించాలా. నిరుద్యోగుల వారధిగా, నిరుద్యోగులకు వారియర్గా నిలబడుతున్నటువంటి శిరీషకి మా నిరుద్యోగ జాతి మొత్తం మద్దతుగా ఉంటుంది. రేపు కొన్ని వేల మంది కొల్లాపూర్కు తరలి రాబోతున్నారు. శిరీషను గెలిపించుకుంటాం. ఇలాంటి దాడులకి శిరీష భయపడదు, నిరుద్యోగులు భయపడరు, గెలిపించుకొని తీరుతాం. ఇప్పుడు మాకు ప్రొటెక్షన్ కల్పించే వరకు ఇక్కడి నుంచి లేచే ప్రసక్తి లేదు. ఇద్దరు చేసింది ఎవరనేది తెలియదు, కానీ కేవలం భయంతో